లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక పార్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేనని చెప్పేసి. ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట. కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం పసుపేసి మొత్తం కలుపుకోవాలి. అది కలిపేసుకున్న తర్వాత ఇలా దబ్బలైతే వేయాలంట. ఇలా వేస్తే దబ్బ అనేది మెత్తపడకుండా అలాగే ఉంటుందని చెప్పింది వీడియోలో ఆమ. ఇంకా ఆ తర్వాత కొంచెం ఆవాలు అలాగే మెంతులు మిక్స్ చేసుకొని పౌడర్ అయితే కలిపేసేయాలి. నీట్‌గా కలిపేసాను నేనైతే. ఇంక మొత్తం దబ్బలకంతా పట్టేటట్టు కలిపేసి అలాగే కారం వేయాలి. కారం వేసుకున్న తర్వాత లైట్‌గా ఉప్పేసి మొత్తం దబ్బలకి పట్టేటట్టు కలుపుకోవాలనమాట. కిందికి పైకి, పైకి కిందికి. ముందు వేసాం కదా, ఆయిల్ అయితే సరిపోయింది దీంట్లో. మళ్ళా తర్వాత ఇది బాక్స్‌లో వేసిన తర్వాత దాని మీద ఆయిల్ అయితే వేయాలి. అది మెయిన్ పార్ట్ మర్చిపోయాను. ఇలా తెల్లగడ్డలు కూడా కొంచెం నలగొట్టేసి అందులో వేయాలంట. ఇంక వేసేసిన తర్వాత నీట్‌గా ఒక బాక్స్‌లోకి అయితే పెట్టేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్మెల్ అయితే ఇంకా ఆ స్మెల్‌కి తట్టుకోలేకపోయాము. ఎందుకంటే ఈవినింగ్ కదా, ఫుడ్ వచ్చేది అంతవరకు ఆగలేమని చెప్పేసి కొంచెం తినేసామన్నమాట. ఫైనల్‌గా దెబ్బలు మునిగేటట్టు ఆయిల్ అయితే వేయాలి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.